టు శక్తి న్యూస్. నేను మీ మధు. ప్రజెంట్ మనం మేలచెరువు మండలంలోని రేవూరు గ్రామంలో ఉన్నాం. ఇండిపెండెంట్ అభ్యర్థి దుర్గమ్మ గారు మనతో ఉన్నారు. గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలియజేసుకుందాం. అంటే అసలు మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? నా పేరు ఎర్రగలపూడి దుర్గమ్మ, వైఫ్ ఆఫ్ వెంకటేశ్వర్లు. రేవూరు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నేను గెలిచాక సీసీ రోడ్లు, మనకు సైడ్ కాలువలు ఏది కావాలన్నా నా సాయి అంటే ఇండిపెండెంట్గా ఎందుకు? అసలు మీరు ఏ పార్టీలో ఉన్నారు? టికెట్ రాక ఇండిపెండెంట్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున ఎంపీటీసీ చేసి ఒకసారి నేను విజయం సాధించలేకపోయినా ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేద్దామని నిర్ణయించుకున్నాను. అంటే టికెట్ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? టికెట్ ఇవ్వలేదా? అంటే కాంగ్రెస్ తరపున వేరే వాళ్ళు నామినేషన్ చేసిన మాకు ఇవ్వలేదు. అందువల్ల టీఆర్ఎస్ ఇది ఇండిపెండెంట్ ద్వారా. అంటే మీ ఊర్లో ఎంతమంది ఉంటారు ఓటర్లు మొత్తం? 29 మంది. అభివృద్ధి ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు? మరి అడుగుతున్నారా? ప్రచారం చేస్తున్నారా? మంచితనం జనాన్ని బట్టి నా ఛాయశక్తిలో నేను చేయదలుచుకున్న పనులన్నీ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఓటుకి డబ్బులు ఎంత ఇవ్వదలుచుకున్నాం? డబ్బుల్లో లేదు, మంచితనం గెలుచుకుందామని. డబ్బులు అవన్నీ లేవు. ఇంకా ఫ్యాక్టరీల ద్వారా వచ్చే ఫండ్స్తోని ఊరు బాగు చేసుకుందాం అనుకున్నా. సైడ్ కాలువలు, వాటర్ ప్రాబ్లం ఉంది మనకి, రోడ్డు సమస్యలు ఇవన్నీ చూసి మంచిగా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాను. అంటే మీరు ఏం చేస్తారు అసలు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేసుకుంటూ గ్రామ అభివృద్ధి కోసం పోటీ చేస్తున్నారు. అభివృద్ధి కోసం చేద్దాం. అంటే మీ ఇక్కడ సమస్యలు తెలుసా మీకేమన్నా? ఇక్కడ సమస్యలు సైడ్ కాలువలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సీసీ రోడ్లు కూడా సరిగ్గా లేవు. మన నీటి సమస్య ఎక్కువ ఉంది. ఇక ఈ చదువుకున్న యూత్ పిల్లగాళ్ళకి జాబులు లేవు. అది అన్నీ కలిసి నేను చేద్దాం అనుకో. అంటే ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, జాబులు ఇవ్వట్లేదా? ఇవ్వట్లేదండి. అదే దానిగా మా సాయశక్తిలో చేద్దాం. ఒక స్వార్థం కోసం వాడుకుంటారు ఒక్కొక్కళ్ళు. అది మేము కనుక్కొని ఈ ఫ్యాక్టరీ ద్వారా అయినా ఎక్కడైనా మా సాయశక్తుల సార్ని కనుక్కొని చేద్దామని. అంటే మీరు రేవూరు గ్రామ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? స్పష్టంగా మీరు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళని అంటే మా శక్తి న్యూస్ ద్వారా చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? మేము గెలిస్తే మా సాయశక్తిలో మా చేతనైన సాయం చేద్దామని. మీకు ఏ గుర్తు వచ్చింది మీకు? మాకు టీవీ రిమోట్. ఇక్కడ మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. అంటే అసలు ఎట్లా ఇప్పుడు ప్రచారానికి ఎప్పుడెప్పుడు వెళ్తున్నారు? యాక్చువల్గా మేము మార్నింగ్ 7 to 10 వెళ్తున్నాం. ఈవినింగ్ వచ్చేసి 6 to 9. మామూలుగా పొలం పనులు అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మంచిగా దగ్గర ఉండి కొంచెం. సర్పంచ్ అభ్యర్థి ఏమవుతుంది మీకు? మా అమ్మగారండి. మీ అమ్మగారు. అంటే మీరేం చేస్తారు? నేను ఐటీ ఎంప్లాయ్. అంటే సర్పంచ్ మీ అమ్మగారిని మీరే ముందుండి నిలబెట్టించారు? యాక్చువల్గా నేను అన్ని గత 5 సంవత్సరాల నుంచి లాక్డౌన్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను. ఇక్కడ అన్ని చూసి మనం మామూలుగా అయితే ఏం చేయలేమని ఏదో ఒకటి పదవి ఉంటేనే చేయలేస్తాం. మనం మామూలుగా ఉంటే ఏది చేయలేము. అంటే ఇప్పుడు లేడీ వచ్చింది కాబట్టి అమ్మ నిలబెట్టాను. ఇక్కడ జనరల్ వచ్చింది. కాకపోతే మా మమ్మీ గారు ఇంతకుముందు పోటీ చేసి ఓడిపోయారు ఎంపీటీసీ గతంలో. సో ఇప్పుడు మళ్ళీ సర్పంచ్గా నిలబెట్టి గెలిపించుకుందామని మా ఫ్రెండ్స్. ఐటీ అంటున్నావు, నీకు ఇక్కడ ఊరు గురించి పూర్తి అవగాహన ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కానీ సపోర్ట్ చేస్తున్నారు అందరు? మా ఫ్రెండ్స్ అందరూ ఎలా సపోర్ట్ ఉంటారండి. వాళ్ళ సహకారంతోనే నేను దిగాను. అంటే ఇక్కడ ఇంకా నీకు లోపాలు కానీ విలేజ్లలో ఒక ప్రణాళిక ఉంటుంది కదా, అమ్మని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెడుతున్నావు, ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? ఇక్కడ ప్రధానంగా నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి 5 years నుంచి ఇక్కడ ఉంది నిరుద్యోగం చాలా ఎక్కువ ఉంది. నేను చూసినంతవరకు ఈ 5 yearsలో ఒక ఫ్యాక్టరీలలో ఒక 2-3 కూడా ఉద్యోగాలు రాలి. ఎందుకని ఇక్కడ అంటే ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి కదా ఇక్కడ మండలంలో, రాకపోవడం అది రాజకీయ లోపం పూర్తిగా చెప్తున్నాను. అందుకని పార్టీలు ఆ లోపాన్ని భర్తీ చేయడానికి పోటీ చేపిస్తాను. ఎస్ ఖచ్చితంగా. అందుకే నేను రాజకీయ పార్టీల తరపున కాకుండా ఇండిపెండెంట్గా నిలబెట్టి మనం చేసుకుందామని మా మమ్మీని నిలబెట్టాను. అంటే ఇండిపెండెంట్గా సాధ్యపడుతుందా? పార్టీలు సపోర్ట్ చేస్తేనే ఇప్పుడున్న పరిస్థితులలో కరెక్ట్గా లేదు. ఇండిపెండెంట్గా అంటే గెలుస్తామని నమ్మకం ఉందా? మా రేవూరు ప్రజల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. వాళ్ళ మద్దతుతో ఖచ్చితంగా గెలుస్తాను నేను. అంటే గెలిచిన తర్వాత ఏమేం చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ కొన్ని సమస్యలు ఉంటాయి, ముఖ్యంగా ఆ సమస్యలు ఏమేమి ఉన్నాయి? ప్రధానంగా ఇక్కడ ఉన్న సమస్య వచ్చేసి వాటర్ సోర్స్ అసలు లేదు ఇక్కడ. అదొకటి సాల్వ్ చేయాలండి. మన డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా అంటే పద్ధతిగా లేదనమాట. అంటే తీశారు, వదిలేశారు అంతే, పట్టించుకోకుండా ఏదో ఉంది అన్నట్లు ఉందన్నట్లేదు. గత ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోలేదా? అలా నేను అయితే కించపరచదలుచుకోవట్లేదు. అందరూ చేశారు, దానికి వాళ్ళకంటే మెరుగ్గా మేము చేద్దామని దిగామన్నమాట. అంటే మీరు రేవూరు గ్రామ ప్రజలకి చదువుకున్న విద్యార్థిగా, ఐటీగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు యువతకు కానీ ఇక్కడ ఉన్న ఓటర్స్కి కానీ? ఒకటి, మనం ఓటేసే ముందర ఒకటి ఆలోచించుకోవాలి, మనకి ఎవరు మంచి చేస్తారు, అంటే ఎవరు మన కోసం కష్టపడతారా అని తెలుసుకొని ఓటేయాలని నేను ఒకటే నాకు నాకు వేరే వాళ్ళకి ఇవ్వద్దని నేను చెప్పను. మీరే క్యాల్కులేట్ చేసుకొని మన పిల్లల భవిష్యత్తు ఎవరు వస్తే బాగుపడుతుందని తెలుసుకొని ఓటేయాలని నేను. ఇప్పుడు ప్రత్యర్థులు జనరల్గానే డబ్బులు పంచుతారు పార్టీ టికెట్ వచ్చిన వాళ్ళు, మరి ఎంత పంచాలని డిసైడ్ అయ్యారు? మేము డబ్బుల పరంగా అయితే మేమైతే ఆలోచన ఏం లేదండి. మేము మంచితనంగా యాక్చువల్గా మా అమ్మ నాన్న మంచితనం ద్వారా నేను ప్రజలు దాన్ని గుర్తుంచుకొని చేస్తారని నమ్మకంతో దిగాను. ఇది ఇక్కడ పరిస్థితి. రేవూరులోని ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో వాళ్ళ కొడుకు ఐటీలో జాబ్ చేస్తారట. ఇక్కడే లాక్డౌన్ తర్వాత ఇక్కడే ఉండి ఇక్కడ పరిస్థితులు వాతావరణం చూసిన తర్వాత వాళ్ళ అమ్మగారితో నామినేషన్ వేయించి ఊరికి మంచి చేయాలన్న ఆలోచనతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా దుర్గమ్మ గారు నిలబడ్డారు.